కార్తీక మాసంలో స్త్రీలు భక్తి శ్రద్ధలతో ఆచరించే పుణ్యనోము పోలి స్వర్గం నోము. ఆశ్వయుజ అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు తెల్లవారుజామున నదీ స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల నెలంతా నదీ స్నాన పుణ్యం లభిస్తుంది. పోలి దీపాలను అమావాస్య రోజు కాదు, మరుసటి రోజు వచ్చే పోలి పాడ్యమి నాడు వెలిగించాలి. ఈరోజు స్త్రీలు కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి బ్రాహ్మణులకు స్వయంపాకాలు దీపదానాలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు. పోలి స్వర్గం కథలో పోలమ్మ అనే కోడలు చిన్నప్పటి నుంచే భక్తిగలది. కాని పెళ్లి తర్వాత అత్త అహంకారం వల్ల పూజలు చేయనీయకుండా ఇంట్లోనే పెట్టేసేది. ఒక కార్తీక అమావాస్య రోజు పోలి వద్ద పూజా సామాను లేకపోయినా బావి దగ్గర స్నానం చేసి పత్తి చెట్టులోంచి పత్తి తీసుకొని వత్తి చేసి చల్లకవ్వ వెన్నతో దీపం వెలిగించింది. ఆమె నిజభక్తికి మెచ్చిన దేవుడు పుష్పక విమానాన్ని పంపాడు. పోలి అందరి చూపుల్లోనే విమానంలో ఎక్కింది. విమానం ఎగరగానే అత్త అసూయతో ఆమె కాళ్లు పట్టుకుంది. మిగతా కోడళ్లు కూడా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని వేలాడిపోయారు. దేవతలు వారికి పోలిక లేదని అందర్నీ కిందికి దించారు. నిజభక్తిగల పోలమ్మ మాత్రం బొందితో స్వర్గానికి చేరింది. అప్పటినుంచి ఆశ్వయుజ అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు ప్రతి ఉదయం నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చివరి రోజు బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే పోలమ్మలా దైవకృప లభిస్తుందని నమ్మకం.